దేవుని స్తోత్రం. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దినవాక్యము మొదటి దినవృత్తాంతర గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి వినగల చెవులను, గ్రహించే మనసును మీరు కలగజేయండి. ముగింపేంత వరకు మీరే అధ్యక్షత వహించండి. యేసు నామముతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతోటి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జాగ్రత్తగా విని వాటిని అనుసరించినట్టయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియులారా, మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం చూసినట్టయితే 9-10 వచనాలు చూసినట్టయితే యెబెజు మరి ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మరి అతడు మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మరి 9 నెలలు నిండినాక ఆమె వేదనతోటి అతన్ని కన్నది. మరి ఆమె కన్నీళ్ళతోటి మరి ఏడుస్తూ ఇతనికి వేదంలో పుట్టింది కనుక ఇతనికి యెబెజు అనే పేరు పెట్టి ఆమె చనిపోయింది. మరి చనిపోయినప్పుడు మరి అక్కడ ప్రజలు ఇతని జాతకం మంచిది కాదు, ఇతడు చేయబట్టి మరి ఈమె తల్లి చనిపోయిందని ఇతను చాలా ఏళ్ళనిస్తోళ్ళు, ఇతని జాతకం మంచిది కాదని, మరి ఇతని పుట్టుక మంచిది కాదని ఇతడు మరి చాలా మరి నష్టం కలిగించుకోవడాని మరి చాలా మరి 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 మంచి స్థితిలో మంచి గడియలో మరి జన్మించలేడని మరి చాలామంది ఇతన్ని బాధ పెట్టేటోళ్ళు. మరి అంతేకాకుండా తన సహోదరులు అందరికంటే ఇతడు మరి ఘనమైన వాడు. మరి ఇతడు మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 10వ వచనం చూసినట్టయితే యెబెజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆస్వాదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. కనుక ప్రియులారా, అందరూ తునీకరిస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, మనుషుల యొక్క చూస్తలేరు. అందరూ తునీకరించబడ్డరు, అందరి చేత తునీకరించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, శాంతి లేదు, సమాధానం లేదు. మరి భయం వేస్తుంది, ఏదైనా కీడత్తది కావచ్చు, మరి నేను ఆస్వాదించబడవచ్చు, ఏదైనా అపాయం అత్తది కావచ్చు అని చాలా అతడు భయపడుతున్నాడు. ఆ భయంలోనే మరి దేవునికి మొరపెడుతున్నాడు. మరి ఇశ్రాయేలు దేవునికి మొరపెడుతున్నాడు. ఏమని అంటే, నిశ్చయంగా ప్రభువా నన్ను ఆస్వాదించు, నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా
దయచేసి ఎలా ప్రభు మరి నేను జీవిస్తాను, ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని మరి అతన్ని ఆస్వాదించిండు, అతని సరిహద్దులను విశాలపరిచిండు, అతనికి తోడుగా ఉండి అతన్ని అన్ని రకాల ఆస్వాదించిండు. కనుక ప్రియులారా, అయితే మనం కూడా మరి దేవునికి మొరపెట్టాలి. ఏమని మొరపెట్టాలి? ప్రభువా నన్ను నిశ్చయంగా ఆస్వాదించు, ప్రభువా నిశ్చయంగా నా సరిహద్దులను విశాలపరచు, ప్రభువా నీ చేయి నాకు తోడుగా ఉండని, దయచేసి దేవుడా ఏ కీడు రాకుండా నన్ను తప్పించుము అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనం అనుకున్నది దేవుడు ఇస్తాడు. కనుక ప్రియులారా, మరి మనం ప్రార్థన చేయాలి. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక మరి అతన్ని నేను తప్పించేదాను, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచేదాను అంటున్నాడు. కనుక మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు నమ్మదగినవాడు కనుక మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఆపత్కాలంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకని 91 కీర్తన మరి 15వ వచనంలా చూసినట్టయితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి తోడై ఉండేదాను, శ్రమలో అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదాను అని రాయబడ్డది. కనుక శ్రమలో మనకు దేవుడు తోడుగా ఉంటాడు. ఇక్కడ ఎబెల్స్ని చూసినట్టయితే శ్రమలో ఉన్నాడు, మనశ్శాంతి లేకుంటున్నాడు, తునీకరించబడి ఉన్నాడు, సమాధానం లేకుంటున్నాడు, మరి అనేకమైన అపాయాలలో ఉన్నాడు. కానీ ఒక దేవుని వల్లనే మరి నేను ఆస్వాదించబడతా, విస్తరించబడతా, నా సరిహద్దులను మరి విశాలపరచబడతా అని అతనికి నమ్మకం ఉన్నది, నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాడు. కనుక ప్రియులారా, అయితే మనం దేవుని మీద నమ్మకం పెట్టాలి. దేవుడు నన్ను ఆస్వాదిస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా సరిహద్దులను విశాలపరుస్తాడు. మరి దేవుడు ఏ కీడు రాకుండా దానిలో నుండి దేవుడు తప్పించి ఆయన రక్షణ నాకు కనపరుస్తాడు, ఆయన నాకు దీర్ఘాయుష్ను కలజెత్తాడు అని మనం విశ్వాసం పెట్టాలి. కనుక ప్రియులారా, ఇక్కడ తన సహోదరుల అందరికంటే అతడు ఘనంగా ఉన్నాడు, సహోదరులందరికంటే మరి రక్షించబడ్డాడు. మరి కారణం ఏంటంటే ఇతన్ని ప్రజలు తునీకరించారు, అవమానపరిచారు, వెలివేసారు, అందరి చేత వెలివేయబడ్డాడు, తునీకరించబడ్డాడు. ఎవరు కూడా లెక్క చేయలేరు, బలహీనుడైపోయాడు. మరి తన సహోదరులు అన్ని రకాల మరి లోకంలో మెరుగుగా ఉన్నారు. కనుక ప్రియులారా, మరి దేవుడు బలహీనుల పట్ల మరి దేవుడు ఉంటాడు, బలవంతుల పట్ల ఉండడు. కనుక మరి ఇతన్ని మరి దేవుడు ఆస్వాదించిండు. ఈరోజు నిన్ను కూడా ఆస్వాదించాలని, నీకు తోడుగా ఉండాలని, నీ సరిహద్దులను విశాలపరచాలని, ఏ కీడు రాకుండా దానిలో నుండి తప్పించి మరి నీ కోరికలు నెరవేర్చాలని, మరి అంతేకాకుండా దేవుడు నీకు కాపరిగా ఉండి అన్ని రకాల మరి విజయాలు కలగజేయాలని దేవుని యొక్క ఆలోచన. కనుక ప్రియులారా, అయితే మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి. మనం దేవుని వాక్యానుసారంగా ఉంటూ ప్రార్థన చేయాలి. నువ్వు నాకు మొరపెట్టు అని అంటున్నాడు. మనం దేవునికి మొరపెడితే
మరి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని అడగాలి. ఆయన నామం పేరిట ఏది అడిగినా చేస్తాడు కనుక నమ్మకంతో అడగాలి. మరి యోబు ఎంతో వేదనలతో ఉన్నాడు, ఎంతో బాధతో ఉన్నాడు. కానీ అతడు దేవునికి లోబడ్డప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు అతడు అడిగింది దేవుడు ఆయనకు ఇచ్చిండు. కనుక ప్రియులారా, మరి మనం కూడా దేవుని అడిగింది దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు ఇయ్యడో అని అనుకోవడానికి వీల్లేదు. దేవుడు ఇచ్చే దేవుడు, దేవుడు ఆస్వాదించే దేవుడు, చేసేటువంటి దేవుడు, తునీకరించబడ్డోళ్ళను మరి మూలకు తలరాయి చేసేటువంటి దేవుడు. కనుక ప్రియులారా, మరి దేవుడు మంచివాడు కనుక మనం మంచి గుణలక్షణాలు కలిగి ఉండాలి. మనలో ప్రేమ ఉండాలి, కనికరం ఉండాలి, దయ ఉండాలి, లోబడే స్వభావం ఉండాలి, పట్టుదలతో ప్రార్థన చేసే పట్టుదల ఉండాలి. కనుక ప్రియులారా, ఐక్యత కలిగి ఉండాలి. మనం పరిశుద్ధులతో సావాసం కలిగి ఉండాలి. ప్రార్థన సాయం ఇతరులను మనం కోరుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సహోదరులారా, మీరు నా కొరకు ప్రార్థన చేయని అడుగుతున్నాడు. అంత పెద్ద ప్రవక్త విశ్వాసులను అడుగుతున్నాడు, మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని. అదేవిధంగా మనం పరిశుద్ధుల ప్రార్థన సాయం కోరుకోవాలి. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మనం ఇతరుల ప్రార్థన సాయం కోరుకోవాలి. ప్రార్థన పరులమై ఉండాలి. కనుక ప్రియులారా, మరి ఎటువంటి అపాయమైన దేవుడు తప్పిస్తాడు, ఎటువంటి శోధన అయినా తప్పిస్తాడు. దేవుడు నిశ్చయంగా దేవుడు నిన్ను ఆస్వాదించాలని, నీ సరిహద్దులను విశాలపరచాలని ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉండాలని, నాకు తోడుగా ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని, నాకు వెనుక ముందు ఏం లేదు అని అనుకుంటున్నావా? అన్ని రకాల దేవుడే నీకు తోడుగా ఉండబోతున్నాడు. నిన్ను ఆస్వాదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను చేయబోతున్నాడు. కనుక ప్రియులారా, మరి దేవునితో సంబంధం కలిగి ఉండు, దేవునికి లోబడు, అపవాదిని ఎదురించు. వాడు మీ వద్ద నుండి అప్పుడు పారిపోతాడు. కనుక ప్రియులారా, మరి యోబు చేసినటువంటి ప్రార్థన చేస్తావా? చేసినట్టయితే నిశ్చయంగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. నిశ్చయంగా దేవుడు నిన్ను నీ సరిహద్దులను విశాలపరుస్తాడు. ఈ మాటల్లో నమ్ముతున్నావా? అదే నమ్మినట్టయితే తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ఇంతసేపు ప్రభా నీ వాక్యాన్ని అంగీకరించారు ప్రభా. మరి వీరు నీ వాక్యానుసారంగా ఉంటున్నప్పుడు మరి వాగ్దానాన్ని వీరి జీవితంలో నెరవేర్చండి. వీరు చేసే పనుల్లో, ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి. వీరి కుటుంబాలను ఆస్వాదించండి ప్రభా. మరి భక్తుడు మొరపెట్టినట్టు వీరు మొరపెడుతున్నప్పుడు మరి ఖచ్చితంగా ప్రభా వీరిని ఆస్వాదించండి. వీరి సరిహద్దులను విశాలపరచండి. వీరికి తోడుగా ఉండి ఏ కీడు రాకుండా దానిలో నుండి తప్పించి ప్రభుని సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.